ఒక బైకర్ ఒక బ్లాక్ ఎస్యూవీ కార్ని ఓవర్టేక్ చేశాడని ఆ కార్లో ఉన్న బాడీ బిల్డర్స్ వాడిని కొట్టి వాడి బైక్ని నాశనం చేశారు. వాడు ప్లీజ్ భయ్యా, సారీ భయ్యా అని బ్రతిమలాడుకున్నా కూడా వాడిని వదలలేదు. చాలా గట్టిగా కొట్టారు. గురుగ్రామ్ ఢిల్లీకి పక్కనున్న ఒక హైఫై సిటీ. ఏప్రిల్ 20 అంటే ఆదివారం రోజు ఒక బాడీ బిల్డర్స్ గ్యాంగ్ జిమ్ లో డంబుల్స్ ఎత్తి ప్రోటీన్ షేక్ తాగి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాగే వాళ్ళు ఒక బ్లాక్ ఎస్యూవీ కార్ లో అంబియన్స్ మాల్ నుంచి పంచగాం వైపు వెళ్తున్నారు. వీళ్ళ కార్ లో బేస్బాల్ బ్యాట్ కూడా ఉంది. దీంతో బేస్బాల్ ఆడొచ్చు లేదా జనాలు తల పగలగొట్టొచ్చు. అస్సలు కథ ఇక్కడే మొదలైంది. ద్వారకా ఎక్స్ప్రెస్ వే మీద ఒక సూపర్ బైకర్స్ గ్రూప్ వెళుతుంది. ఆ గ్రూప్ లో ఉన్న ఒక బైకర్ ఈ ఎస్యూవీ కార్ని ఓవర్టేక్ చేశాడు. అంతే, మా కార్ని నువ్వు ఓవర్టేక్ చేస్తావా అని ఆ బైక్ ని ఓవర్టేక్ చేసి ఆ బైక్ ముందు కార్తో స్టంట్స్ చేశారు. ఈ స్టంట్స్ చేసేటప్పుడు ఆ కారు ఒకవేళ ఈ బైక్స్ కి తగిలితే వీళ్ళు కింద పడిపోయి దెబ్బలు తగులుతాయని భయపడి ఈ బైకర్స్ పక్కకి తప్పుకుని రోడ్డు పక్కన ఆపారు. అప్పుడు ఆ బాడీ బిల్డర్స్ కార్ దిగి వచ్చి వీళ్ళని కొట్టడానికి స్టార్ట్ చేశారు. చాలా మంది బైకర్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు, కానీ 2 మాత్రం దొరికిపోయారు. అందులో ఒకడి పేరు హార్దిక్ శర్మ. ఇతన్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఆ బేస్బాల్ బ్యాట్తో ఇతని తల మీద కొట్టారు. ఇంకా నయం హెల్మెట్ వేసుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. అంతటితో ఆగలేదు, అతని సూపర్ బైక్ని చితక్ కొట్టేశారు. అసలే అది నార్మల్ బైక్ కూడా కాదు, దాని ప్రైస్ 11 lakhs వరకు ఉంటుందంట. ఈ గొడవంతా అతను పెట్టుకున్న హెల్మెట్కి ఒక కెమెరా ఉంది, అందులో రికార్డ్ అయింది. ఈ బైకర్స్ వ్లాగ్ చేయడానికి అది యూజ్ చేస్తారు ఆ కెమెరాని. ఈ హార్దిక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను తగ్గలేదు. ఏఐ యూజ్ చేసి ఆ బాడీ బిల్డర్స్ ని ట్రాక్ చేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ని కనిపెట్టేశాడు. దీనికి అతనికి ఒక 400 to 500 ఖర్చయిందంట.